హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష మెడికో ఛానల్. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ కాకపోవడానికి కారణాలేంటి, అదేవిధంగా ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. మ్యారేజ్ అయిన వారికి న్యాచురల్గానే 1 to 3 years మధ్యలో ప్రెగ్నెన్సీ అనేది తప్పక వస్తుంది. కానీ కొంతమందికి కొన్ని కారణాల వల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దేనివల్ల అంటే ఫీమేల్స్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, అదేవిధంగా మేల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా ఇద్దరిలో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల లైక్ ఫుడ్, ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్, ఇంకా స్మాల్ డిసీజెస్ వల్ల. కొంతమందికి ఓవరీస్ ఇష్యూస్ లైక్ ట్యూబల్ బ్లాక్స్ కావచ్చు అలా. అదేవిధంగా కొంతమందికి ఇంకా చూసుకుంటే గర్భాశయం అనేది చిన్నగా ఉండి బేబీ డెవలప్మెంట్ అవ్వనివ్వకుండా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కొందరికి సెప్టమ్ అని ఉంటుంది గర్భాశయంలో, అది గ్రోత్ అవ్వకపోయినా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటారు. మన నార్మల్ యూటరస్ అనేది 6 centimeters ఉంటుంది. ఎప్పుడైతే యూటరస్లో బేబీ అనేది గ్రోత్ అవుతుందో ఇది 40 centimeters వెడల్పు కూడా పెరుగుతుందన్నమాట. అంటే ఒక బెలూన్ టైప్ పెరుగుతుంది. సో ఇలా పెరిగే కెపాసిటీ అనేది తగ్గినా కూడా ఈ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అనేవి అవుతాయి. దీనినే మనం అడినోమయోసిస్ అని కూడా అంటాము. ఇంకా స్పమ్ అనేది సర్వైకల్ రీజియన్ నుంచి వెళ్తుంది. ఆ వెళ్ళే దగ్గర సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇంకా ఇన్ఫెక్షన్స్, పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, ఇంకా ఎండోమెట్రియాసిస్ వంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా కొందరికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న లైక్ ఈస్ట్రోజన్, LH, FSH, ప్రొలాక్టిన్, థైరాయిడ్ హార్మోన్స్, అదేవిధంగా సిస్ట్స్ లైక్ మిసెంట్రీ, ఇంకా ఫైబ్రాయిడ్ సిస్ట్ అంటే గడ్డలు అలాంటివి ఉన్నా, అదేవిధంగా PCOS వంటివి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అనేవి సమస్యలు ఎదుర్కొంటారు. ఓకే, అదేవిధంగా ఇంకా కొన్నిసార్లు ఫుడ్ వల్ల బీపీ, షుగర్, ఇంకా HB అనేది డ్రాప్ అయినా కొన్ని డిసీజెస్ లైక్ ఎపిలెప్సీ ఆర్ ఫిట్స్, సికిల్ సెల్ అనేమియా, తలసేమియా వంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఎదుర్కొంటారు. కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువ కేర్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఓవర్ వెయిట్ని అవాయిడ్ చేసి ఆప్టిమమ్ వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలి. సో BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఇది 20 to 24 మధ్యలోనే ఉంచుకోవాలి. ఇప్పుడు గర్భాశయం చూస్తే యూటరస్, ఫాలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్, ఎండోమెట్రియం. ఈ ఎండోమెట్రియం లోపలనే బేబీ అనేది అతుక్కొని గ్రోత్ అవుతుందన్నమాట. ఇంకా సర్విక్స్, వెజైనా కూడా ఉంటుంది. మన 1 ovary నుంచి ఎవ్రీ మంత్ ఎగ్ అనేది రిలీజ్ అయ్యి పీరియడ్స్ టైం 2nd dayలో నుంచి ఇది అనేది డైలీ 2 mm అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో 14th day అండ్ ఇది 14th 15th day వరకు ఇది 20 నుంచి 24 mm వరకు గ్రోత్ అవుతుందన్నమాట. అలా గ్రోత్ అయ్యి ఫాలోపియన్ ట్యూబ్లోకి వెళ్తుంది. అక్కడి నుండి ఎండోమెట్రియంకి వెళ్తుంది. ఒకవేళ నార్మల్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఆ టైం అయితే ఇది ఎండోమెట్రియల్ షెడ్డింగ్ ద్వారా కిందికి వెళ్ళిపోతుంది. అదే ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఇది ట్యూబ్లో ఉన్నటువంటి ఎగ్ని స్పమ్ అనేది కలిస్తే అప్పుడు బేబీ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఫెర్టిలైజేషన్ అని అంటాము. ఇది గర్భాశయంలోకి చేరుతుంది. అలా చేరి ఎవ్రీ మంత్ బేబీ అనేది గ్రోత్ అవుతుంది అనమాట. బట్ ఈ ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఇది టోటల్ మెన్స్ట్రువల్ సైకిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక నెలలో ఫస్ట్కి పీరియడ్స్ అనేవి వస్తే 14th and 15th రోజు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. కొన్నిసార్లు ఇది 10th నుంచి 18th వరకు కూడా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ రోజుల మధ్యలో ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది చేసుకోండి. ఒకవేళ ఈ ఎగ్ అనేది రిలీజ్ అయింది బట్ ఇది ఎక్కువ రోజులు అనేది ప్రజెంట్ అయి ఉండదు. దీని లైఫ్ స్పాన్ అనేది షార్ట్ అనమాట. అంటే 1 నుంచి ఒక 1.5 day మాత్రమే ఉంటుంది. అది స్పమ్ని చూసుకుంటే 48 hours నుంచి 72 hours వరకు ఉంటుందన్నమాట. ఇంకా మన ఓవరీలో 7 నుంచి 8 eggs అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. కొంతమందికి 3 to 4 ఉంటాయి. ఇంకా కొందరిలో 10 to 14 కూడా ఉంటాయన్నమాట. దీన్నే మనం పాలిసిస్టిక్ ఓవరీ అని అంటాము. సో ఇప్పటిదాకా మనం ఫీమేల్స్లో ప్రాబ్లమ్స్ అనేవి చూసాము. ఇప్పుడు మెన్స్లో చూస్తే స్పమ్ కౌంట్ అనేది తక్కువగా ఉండడం, ఈ స్పమ్ కౌంటే కాకుండా మూమెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మూమెంట్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి.
ఈ కౌంట్ అనేది 25 మిలియన్స్కి పైనే ఉండాలి. ఓకే, ఇంకా మోటిలిటీ అనేది అట్లీస్ట్ 40% అనేది ఉండాలి. ఈ స్పమ్ అనేది ఒక షేప్లో ఉంటుందన్నమాట, హెడ్, నెక్, టేల్. అలా ఈ షేప్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటారు, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం. సో వీటన్నింటిని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి అని అన్నీ క్లియర్గా చూసేద్దాం పార్ట్ 2 వీడియోలో. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ.